అడ్వకేట్లకు వృత్తి నిర్వహణలో అవసరమైన ఆంగ్ల భాష పుస్తకం అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీష్ స్కిల్ ఫర్ లాయర్స్ అనే పుస్తకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఎన్వి రమణ చేతుల మీదుగా తొలి కాపీని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రోహిణి స్వీకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ కృష్ణవీర్ అభిషేక్ ఈ పుస్తకాన్ని రచించారు. వృత్తి నిర్వహణ కోసం అడ్వకేట్లకు అవసరమైన కమ్యూనికేషన్ ఇంగ్లీష్ను ఇందులో సరళంగా వివరించారు. కేంద్రీయ హిందీ సమితి సభ్యులు ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ సభాధ్యక్షుడు ఢిల్లీలో జన్పథ్లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. నా ఇంగ్లీషు ఏబిసిడీలు నేర్చుకోవడం అనేది 10th క్లాస్లో స్టార్ట్ అయింది. 10వ క్లాస్ వరకు మాకు ఇంగ్లీష్ మాస్టర్ అని ఆయన లేడు. 10th క్లాస్లోనే నేను ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుని అప్పుడే కొంచెం గ్రామర్ నేర్చుకొని పుస్తకం ఆ ఒక సంవత్సరంలోనే ఏదో అతి కష్టం మీద ఇంగ్లీష్ పేపరు 35 మార్కులతో పాస్ అయ్యాను. ఎందుకంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి చాలా కష్టం. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత మన పిల్లలు వేరే దేశాలకు పోయి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మరి ఇంగ్లీష్ భాషలోనే సంభాషించాల్సి వస్తుంది. మరి నేను అక్కడ నా మాతృభాషలోనే మాట్లాడతానంటే కుదరదు. కాబట్టి మన అవసరాల మేరకు, మన వృత్తిపరమైనటువంటి చర్యల మేరకు, మన ఉద్యోగ ధర్మం కోసం తప్పనిసరిగా ఇంగ్లీష్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన మాతృభాషతో పాటు ఇంగ్లీష్ భాషని, అదేవిధంగా జాతీయ భాష అయినటువంటి హిందీని కూడా నేర్చుకోవడం వల్ల తప్పేం లేదు. భాషలు నేర్చుకుంటే అంత ఉపయోగపడతాయనేటటువంటిది నేను భావిస్తున్నాను. అభిషేక్ చేసిన ఈ చిన్న ప్రయోగం చిన్నదైనా, పుస్తకం చిన్నదిగా కనబడుతున్నా దాని ఒక లాభం మాత్రం దాని నుంచి బెనిఫిట్ పొందే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను జస్ట్ చూశాను, నిన్ననే నాకు పుస్తకం ఒక కాపీ నేను తీసుకున్నాను. నేను అది చూసినప్పుడు దానిలో ఆయన వివరించిన తీరు నాకు చాలా నచ్చింది. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆయన మెన్షన్ చేశారు. నిజమే, మనకి కొంత గ్రామటికల్గా కొన్ని కావాల్సిన ఆ మెలకువలు ఆయన చక్కగా చెప్పారు. దీనిలో ఉన్న కారణం ఏమిటంటే ఇంగ్లీష్ స్కిల్స్ టు ది లాయర్స్, అంటే లాయర్ అయిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోమన్నాడు ఆయన. అది ఈ పుస్తకం అన్నమాట. అంటే ఏంటంటే మాతృభాషలో విద్యాబోధన చేసుకుని మన యొక్క ఆలోచనలకి, మనం చదువుకోవడానికి ఒక కనెక్షన్ మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఏ స్థానంలో అయితే వస్తామో ఆ స్థానంలో అవసరమైనటువంటి మేరకు ఒక 6 నెలల్లో మనం స్కిల్స్ ఈ భాష నేర్చుకోవచ్చు అనేటువంటి